వాళ్ళు అడిగిన మాటకి సిగ్గేసింది కదా రోజా నీకు. ఆయన నీ బొత్తుకి సిగ్గేశారమ్మా. నిజంగా సిగ్గు ఉంటే ఆ మొఖంలో నవ్వు వచ్చేది కాదు కదా. గతంలో మనం ఏం మాట్లాడాం, జగన్మోహన్ రెడ్డి కొంప ఎక్కడే కట్టుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి కొంప ఎక్కడే కట్టుకున్నాడు కాబట్టి రాజధాని ఇదే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు దుష్ప్రచారం చేస్తున్నారు మా పైన, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే రాజధాని తరలించేస్తాడని, రాజధాని మొత్తం నాశనం చేస్తాడని చెప్పని అన్నాడు. అలాంటిది ఏమీ లేదు. మేము చెప్తున్నాం కదా, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినా సరే రాజధానిగా అమరావతి ఉంటుందని చెప్పేసి అని మాట్లాడేవా లేదా? ఇప్పుడు ఎందుకంత తలకాయ పక్క తిప్పుకొని వెళ్ళిపోతున్నావు? పాపం నిన్ను అడిగిన వాళ్ళు కూడా నన్నైతే చాలా మంచోళ్ళు. అదే నువ్వు గుళ్ళో కాకుండా బయట ఎక్కడన్నా కనబడి ఉంటే కనుక జుట్టట్టుకొని చెప్పిచ్చి పెళ్ళిమని కొడుతురు తెలుసా. జనాన్ని మోసం చేశారు మీరు భయంకరంగా, మామూలు కాదు. అప్పట్లో మన ప్రచారం ఆ విధంగా ఉండేది, మన మాటలు ఆ రేంజ్లో ఉండేవి. ఇవాళ సిగ్గు లేకుండా పోనీ మీ నాయకుడు చెప్పిన మాటే, నాకు అమరావతి వద్దాయని 3 రాజధానులకి అన్నాడు కదా, అదే ముక్క అక్కడ చెప్పు. నేను అన్నాను మేము 3 రాజధానులకి వెళ్తామన్నాం కదా, 3 రాజధానుల మాట కట్టుబడి ఉన్నాం చెప్పిన ఒక మాట అనగలవా? అలా కూడా అనలేవు. ఎందుకు చెప్పనా, 3 రాజధానులు లేదు, బొచ్చు లేదు, ఏమైనా బొచ్చు లేదు. అక్కడ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు కాబట్టి ప్రభుత్వ తరపు నుంచి 3 రాజధానుల ప్రతిపాదన ఇవాళకి కూడా లేదు. నువ్వు ఆ మాట కూడా చెప్పలేవు. అక్కడ నీ పరిస్థితి ఆ రేంజ్కి వస్తుంది కదా. ఇంకొకరైతే కనుక సిగ్గుతో చచ్చిపోతారు. నీ అదోబతికి సిగ్గు శరం లేదు, ఇంకా అయినా కానీ నవ్వుకుంటూ తిరిగేస్తున్నావు. పైగా బయటకు వచ్చి సాక్షి యోగుని పిలిచేసుకుని ఆడితో మాట్లాడతా, చంద్రబాబు నాయుడు గారు అలాగా, లోకేష్ గారు ఎలాగా, పవన్ కళ్యాణ్ గారు ఎలాగా, అభివృద్ధి అంటే ఏంటో నేను చూపిస్తాను, జగన్ ఏం చేసాడు, రోజమ్మ అమ్మ ఇంక రోజమ్మ అయిపోయింది. ఎవరికమ్మ ఎవరితో అమ్మ అనుకోవాలి ఇంకంతే. నువ్వు వారానికి 3 సార్లు తిరుపతి ఎందుకు వెళ్తావు మాకు అర్థం కావట్లేదా? ఆ టెక్నిక్ ఏంటో మాకు చెప్పు. నువ్వు వారానికి 3 సార్లు తిరుపతి వెళ్ళడానికి గల కారణాలు ఏంటో చెప్పు. బయట రకరకాల వార్తలు వస్తున్నాయి. నువ్వు విఐపి దర్శనాల పేరునో లేదంటే ప్రత్యేక దర్శనం పేరుతో కూడా ఒక 20 మందినో 30 మందినో తీసుకెళ్ళి ఒక్కొక్కరి దగ్గర నుంచి 30 నుంచి 40 వేల రూపాయలు వసూలు చేస్తున్నావు అని చెప్పేసి నాకు టాక్ నడుస్తుంది. మెయిన్ రీజన్ అదే. నువ్వు వారానికి 3 సార్లు వెళ్ళినా 4 సార్లు వెళ్ళినా దేవుడి పైన భక్తితో వెళ్ళట్లేదు. దేవుడి ఆ పేరుతో తక్కువ లెక్కెత్తే వారానికి ఒక 100 మందిని తీసుకెళ్తుంది. 100 × 40,000 వేసుకోండి, తక్కువ కాదు. ఆ విధంగా అడ్డంగా సంపాదించేస్తున్నాయి. తక్కువ లెక్కైతే నెలకి ఒక 2 కోట్ల రూపాయలు తిరుపతి దేవస్థానం పైన తినేస్తుందని చెప్పేసి ఒక టాక్ నడుతుంది. మరి నిజమో అబద్ధమో మాకు తెలియదు కానీ దాదాపు ఓన్లీ నువ్వు వారానికి 3 సార్లు వెళ్తావు 4 సార్లు వెళ్తున్నావు కదా, నెలకు లెక్కేసుకుంటూ 10-15 రోజులు వెళ్తూ ఉంటావు. తక్కువ లెక్కైతే 2 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నావు అని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే మనం చూసాం కదా, 40 లక్షల రూపాయలకి చైర్మన్ పదం అమ్ముకున్నామని చెప్పేసి ఒక మీ నియోజకవర్గానికి చెందిన మీ నేతే ఆవిడే చెప్పింది. ఇంకా అలాంటివి ఎన్ని ఉన్నాయో. ముందు వాటికి సమాధానం చెప్పు. ఏదైనా రోజా సిగ్గు వదిలేస్తారో నీ తర్వాతే.